క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో చాప కింద నిరుల నిశ్శబ్ద అనిశ్చితి. శనివారం నాటి హనుమాన్ శోభాయాత్ర పోలీస్ ఘర్షణతో దారితీసిన ఉద్రిక్తతలో 1992 నాటి రామజన్మ భూమి ఉద్యమాన్ని హైజాక్ చేసిన నాటి రాజకీయ నేతలు, అదే తరహాలో ఆ రాజకీయ నేతల మార్గంలోనే ఇప్పుడు మరికొందరు నేతలు ఇప్పటి హనుమాన్ శోభాయాత్రను హైజాక్ చేసే పనిలో కుట్రలు పన్నుతున్నారా? వాచ్ ది మైండ్ బ్లోయింగ్ స్పెషల్ స్టోరీ ఓన్లీ ఫర్ జనసైనిక్ న్యూస్ ఛానల్. దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో సెరగని ముద్ర వేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ, ఉగ్రవాదుల చేతిలో బలైన దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దేశం కోసం బలిదానం చేసిన మహోన్నత నేతలు. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా శ్లాఘించిన మదనపల్లె నేత షేక్ రెడ్డి సాహెబ్, ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లిలో చాప కింద నిరుల నిశ్శబ్ద అనిశ్చితి. శనివారం నాటి హనుమాన్ శోభయాత్ర పోలీస్ ఘర్షణతో దారితీసిన ఉద్రిక్తతలు. 1992 నాటి రామజన్మభూమి ఉద్యమాన్ని హైజాక్ చేసి మదనపల్లిలో మత కలహాలు సృష్టించిన కొందరు రాజకీయ నేతల మార్గంలోనే ఇప్పుడు మరికొందరు నేతలు ఇప్పటి హనుమాన్ శోభయాత్రను హైజాక్ చేసే పనిలో కుట్రలు పన్నుతున్నారా? వాచ్ దిస్ మైండ్ బ్లోయింగ్ స్పెషల్ స్టోరీ ఓన్లీ ఫ్రమ్ జనసైనిక్ న్యూస్ ఛానల్. మదనపల్లిలో నిశ్శబ్ద ఉద్రిక్తత చాప కింద నీరులా సాగుతోంది. గత శనివారం పట్టణంలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర ఘటన తదనంతరం పరిణామాలు పట్టణంలో సంచలనంగా మారాయి. ఈ ఘటనలకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా రూపుదాల్చాయి. తాము అనుమతించిన మార్గాల్లో కాకుండా నిర్వాహకులు హనుమాన్ శోభాయాత్రను ముందుకు తీసుకుపోయేకి ప్రయత్నించటం, గుంపులకు చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్కు పూనుకోవడం లాంటి సంఘటనల మీద హిందూ చైతన్య వేదిక, బీజేపీ, జనసేన నేతలు బగ్గుమన్నారు. ప్రెస్ మీట్లు పెట్టారు. పోలీసులకు, మరీ ముఖ్యంగా స్థానిక డీఎస్పీ మహేంద్రకు మదనపల్లి మీద అవగాహన లేదని దుమ్మెత్తిపోశారు. తాము 2016 నుంచి కోవిడ్ కాలం 2020-21లలో మినహా తక్కిన కాలంలో హనుమాన్ శోభాయాత్ర వరుసగా జరుపుతూనే ఉన్నాము. ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన పోలీస్ అధికారి రవి మనోహరాచారి హయాంలో సైతం శోభాయాత్ర జరిగింది అంటూ హిందూ చైతన్య వేదిక నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా తామేమీ శోభాయాత్రను అడ్డుకోవడం లేదని పోలీస్ అంటోంది. హనుమాన్ శోభాయాత్రను పట్టణంలో 10 కిలోమీటర్ల మేర జరపనడం పట్టణ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా పోలీసుల ముందస్తు అనుమతితో ర్యాలీలు లేదా ప్రదర్శనలు 2 లేదా 2.5 కిలోమీటర్ల మేర జరుపుకున్నట్టు ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని కూడా స్థానిక పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్తో యుద్ధం దరిమిలా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తదితర భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర నిర్వాహకులకు పోలీస్ రూట్ మ్యాప్ ఇచ్చి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే శనివారం హనుమాన్ శోభాయాత్ర స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకున్నప్పుడు రూట్ మ్యాప్ విషయంలో పోలీసులకు, యాత్ర నిర్వాహకులకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు తెచ్చేకి పోలీస్ స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. పోలీస్ లాఠీ చార్జ్ అంటే విషయం వేరుగా ఉంటుందని, తాము శాంతి భద్రతల దృష్ట్యా గుంపులను అదుపులో తెచ్చేకి అత్యంత సమన్వయంతో వ్యవహరించవలసి వచ్చిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హనుమాన్ శోభాయాత్ర మీద శని, సది, సోమ, మంగళవారాల్లో వరుసగా సోషల్ మీడియా పోస్టులు పట్టణంలో హల్చల్ చేశాయి. ఆదివారం బీజేపీ నేతలు శోభాయాత్ర మీద పోలీస్ దమనకాండ చేసిందని విమర్శించారు. మదనపల్లె పాకిస్తాన్ కాదన్నారు. ర్యాలీ నిర్వహించుకునే హక్కు తమకు రాజ్యాంగం ప్రసాదించిందని కుండబద్దలు కొట్టారు. మళ్లీ తాము అనుకున్న మార్గాల ద్వారా హనుమాన్ శోభాయాత్ర జరిపి తీర్థమని ప్రకటించారు. శనివారం నాటి శోభాయాత్రలో జరిగిన సంఘటనల మీద ఎమ్మెల్యే షాజహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తదుపరి హనుమాన్ శోభాయాత్రలో తాను సైతం పాల్గొని జయప్రదం చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ పేర్కొన్నారు. అయితే పోలీస్ నిఘా విభాగం నిరంతరం సేకరించే రాజకీయ శాంతి భద్రతల సమాచారం మేరకే పట్టణ పోలీసింగ్ లో చర్యలుంటాయి. నిర్వాహకుల ఉద్దేశం మంచిదే అయినా
అసాంఘిక శక్తులు పరిస్థితిని అవకాశంగా మలుచుకొని రాజకీయ కక్షలకు పాల్పడే అవకాశాలను తోసిపుచ్చలేం. 1992 రామ జన్మభూమి ఉద్యమ నేపథ్యాన్ని ఉపయోగించుకొని కొందరు మదనపల్లె రాజకీయులు అసాంఘిక శక్తులతో చేతులు కలిపి సృష్టించిన మత కలహాలు ఇందుకు ఉదాహరణగా నిలిచే మచ్చు తునక. మళ్లీ హనుమాన్ శోభాయాత్రతో అలాంటి అవకాశాన్ని అరాచక రాజకీయ నేతలకు కల్పిస్తోందా? పోలీస్ దీన్ని అడ్డుకోగలదా అనేది తేలాలంటే రేపు అంటే గురువారం సాయంత్రం జరిగే హనుమాన్ శోభాయాత్రను నిశితంగా గమనించాల్సిందే. హనుమాన్ జయంతి సందర్భంగా 17వ తేదీ నుండి 10 రోజుల పాటు హనుమాన్ జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఊరేగింపులు జరుగుతున్నాయి. కానీ మదనపల్లి పట్టణంలో 17వ తేదీ పోలీస్ అధికారులు ఈ యొక్క ఊరేగింపున ప్రదర్శనను ఆపడం, లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళు చివరి నిమిషంలో కూడా రూటు మార్చి ఎట్లా పోవాలంట ఇట్లా వెళ్ళి ఆ శ్మశానం మీద వెళ్ళాలి. అక్కడ ఏముంది శ్మశానం మీద మసూద్ అంటే అట్లా బొమ్మను లాస్ట్ చివరి మినిట్లో. ఇది జాతీయ రహదారి నీరుగుట్టిపల్లికి వెళ్ళేది. అది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కాబట్టి దాని మీద పోకూడదు. అంటే ఇది టిప్పు సుల్తాన్ రాజ్యం అయితే మదనపల్లి చరిత్రలో ఈ రకమైనటువంటి ఎప్పుడు జరగలేదు. ఈ సంఘటన జిల్లా పోలీస్ అధికారులకు కూడా ఎవరు తప్పుదారి పట్టించారు. అప్పటికప్పుడు వాళ్ళకు కూడా ఏదో తప్పుదారి పట్టించుతున్నారు కొంతమంది. కానీ దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇది ఏ దేశం? ఇది పాకిస్తాన్ కాదు, లేదంటే పశ్చిమ బెంగాల్ కాదు. ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుపుకునేదానికి, ప్రదర్శనగా వెళ్ళేదానికి మదనపల్లి చరిత్రలో హిందువులు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేసినటువంటి సంఘటన లేదు. ఎలాంటి సందర్భాల్లో అయినా కూడా. అలాంటిది ఈ కార్యక్రమం కేవలం పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం వలన జరిగిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా 15 రోజుల ముందు రూట్ మ్యాప్ ఇస్తే 15 రోజుల ముందు అంతవరకు వెయిట్ చేసి నెక్ ఆఫ్ మూమెంట్లో రూట్ మార్చడంలో వారి ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. కానీ మేము 15 రోజుల ముందు మేము ఇచ్చినాం. మీరు 15 రోజుల నుంచి గమ్మునుండి నెక్ ఆఫ్ మూమెంట్లో మీరు రూట్ మార్చడం చాలా ఇబ్బందికరంగా ఉంది. లేదు మేము అదే రూట్లో వెళ్తాము అంటే లాఠీ చార్జ్ చేయడం చాలా అమానుషం. హనుమాను భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొట్టడం చాలా బాధ అనిపించింది. ఈ విషయంలో హిందూ సమాజం మొత్తం భారతదేశం మొత్తం చాలా బాధపడుతూ ఉంది. ఇది ఇలాంటి సంఘటన ఇంకోసారి పునరావృతం కాకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈ నెల 17వ తేదీ శనివారం రోజున మదనపల్లి హనుమాన్ శోభాయాత్ర హిందువుల పైన పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గత 10 సంవత్సరాలుగా మదనపల్లిలో అత్యంత వైభవంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు లేకుండా ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంది. కాకపోతే ఈ సంవత్సరం గౌరవ డిఎస్పి గారికి ఈ నెల 3వ తారీఖే ఈ శోభాయాత్ర యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని పరిశీలించి 16వ తేదీ సాయంకాలం శుక్రవారం రాత్రి 8:30కి మమ్మల్ని పిలిపించి మీకు 1.5 కిలోమీటర్ రూట్ ఇస్తామని చెప్పడం జరిగింది. సుమారు 1 గంట సేపు ఆయనతో సమాలోచనలు చేసిన తర్వాత 2 కిలోమీటర్లు మించి ఇవ్వనని చెప్పినారు. మేము గట్టిగా అడిగే కొద్దికి 2.5 కిలోమీటర్లు ఇస్తాను, 50 మీటర్ల కన్నా ఇంకా దానికి మించి 50 మీటర్లు కూడా ఇవ్వను అని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఒక రూటు రాయించాము ఆయనకి. ఆ రూట్ మేము ఇవ్వము, మేము ఇచ్చే రూట్లోనే పోవాలా అన్నారు.
ఆయన ఇచ్చిన రూట్ ఏది ఏంటంటే శ్మశానం వైపు, శ్మశానం ఉండే చోటు, హిందూ శ్మశానం ఉండే చోటు శోభాయాత్ర తీసుకొని నిలబడినారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పి డిఎస్పీ గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో భారత రాజ్యాంగం భారతదేశంలో ఉండే పౌరులకంతా ఒక హక్కు కల్పించింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరి అనుమతి లేకుండా కూడా తిరిగే హక్కు ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మసీదు ఉందో నమాజ్ చదివే వేళల్లో అక్కడ మేళతాళాలతో పోకూడదని చెప్పి సుప్రీం గైడ్లైన్స్ ఉంది. మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం. ప్రతి ఒక్క మతాల సంస్కృతిని మేము గౌరవించే వాళ్ళం. ఈ యొక్క మదనపల్లిలో శాంతికి నిర్వచనమైన ఈ మదనపల్లిలో ఈ విధంగా పోలీసు వాళ్ళు చేయడం చాలా గర్హ్యం. నిన్నటి రోజున మా రాష్ట్ర పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఇవాళ గౌరవ డీజీపీని కలిసి ఈ యొక్క అధికారులపైన ఈ మదనపల్లిలో జరిగిన సంఘటన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తారు. అతి త్వరలో మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర తిరిగి చేపట్టడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం భరతమారుతున్నది, వందే మాతర గీతం భరతమారుతున్నది, మారుతున్నది ఆకరం మారుతున్నది, కరం మారుతున్నది ఆకరం మారుతున్నది. కీర్తనలు సుఖలాయ భక్తనలు, పిల్లల కీర్తనలు సుఖలాయ భక్తనలు. జలం లేక పదం లేక జనం ఎండుతున్నది, తీవన పదకోమల పావన బాగున్నా తెలియని పుడుతున్నది, మారుతున్నది ఆకరం మారుతున్నది, కరం మారుతున్నది ఆకరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ముద్ర వేశారు. ఉగ్రవాదుల చేతిలో బలైన దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిలో సింహభాగం వహించిందని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ శ్లాఘించారు. ఆయన ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు అతిపిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి దేశ భవిష్యత్తుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు నేటి అభివృద్ధిలో ఎంతో కీలకమైన నిర్ణయాలకు స్వాగతించిందని గొప్ప అభివృద్ధి దార్శనికుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. గురువారం రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా నివాళిని ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి రెడ్డి సాహెబ్ కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున పూలమాలలు అర్పించి నివాళి అర్పించారు. అనంతరం బెంగళూరు బస్టాండు ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మీడియాతో మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయని అన్నారు.
ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రతిష్టత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని 21వ దశాబ్దంలో దేశాన్ని నూతన పదంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారన్నారు. ఆయన యువతరంలో శక్తివంతమైన మార్పును ఆకాంక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకటంతో ఇప్పుడు దేశం ప్రగతి దిశలో పయనిస్తుందని, నాటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ముష్కరుల చేతిలో 1984 అక్టోబర్ 31న హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష ఒత్తిడి మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని వివరించారు. 1984 డిసెంబర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలిచిందని, దేశాన్ని 21వ దశాబ్దంలోకి తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో పబ్లిక్ కాల్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్టివిటీ పెరిగింది. రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ స్థాపించిందని, 1985 విద్యను సార్వత్రీకరించడానికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీల ప్రారంభానికి ఇది స్ఫూర్తిగా నిలిచిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా జాతీయ విద్యా విధానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో 1986లో రాజీవ్ గాంధీ దేశంలో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 మే 15వ తేదీన చేసిన 64వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పివి నరసింహారావు ప్రభుత్వం 1993లో చేసిన 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఉన్నతమైన ఆశయంతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో దేశ రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగడమే కాకుండా వారు తమ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులకు ఎన్నుకునే అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ గాంధీ 1991లో ఎన్నికల ప్రచారంలో హడావిడిగా ఉన్న సమయంలో మే 21 రాత్రి శ్రీ పేరంబుదూరులో ప్రచారం నిర్వహిస్తుండగా మానవ బాంబు పేల్చి ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్య చేశారని, దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఉగ్రదాడిలో బలి కావడంతో మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనాకుమారి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాషా, నిమ్మనపల్లి మాజీ మండల అధ్యక్షులు పి ముబారక్ ఖాన్, రామసముద్రం మాజీ మండల అధ్యక్షులు ఖాదర్ భాషా, నిమ్మనపల్లి మండలం బీసీ మాజీ అధ్యక్షులు ఆర్ నాగరాజు, మదనపల్లె పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ ఫెర్, మదనపల్లె పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, కాసిం వలీ, శరత్ కుమార్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, షాజహాన్ బాషా, రవీంద్ర, ఆల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని మనము భారతదేశం యావత్తు మర్చిపోకుండా గుర్తు చేసుకునే ఆవశ్యకత ఉంది. టెక్నాలజీని కానీ సైన్స్ను కానీ భారతదేశంలో పరిచయం చేసి భారతదేశ అభివృద్ధిలో భాగంగా రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనకు ప్రతి ఒక్కటి అందించారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతిలో మరణం చెందారు 1991 మే 21న. ఆ రోజు ఆ విధంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన కారణంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనము అవలంబిస్తున్నాం. ఇందిరాగాంధీ, స్వర్గీయ ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుంది. ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశం కోసం రక్తం చిందించారు. ఇందిరాగాంధీ గారి వారసత్వంగా రాజీవ్ గాంధీ గారు భారతదేశంలోనే ఇప్పటి వరకున్న ప్రతి ఒక్క
ప్రధానమంత్రులు అందరికంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశాన్ని ముందుకు నడిపించారు. ఆయన కూడా దేశం కోసం రక్తం చిందించారు. రాజీవ్ గాంధీ గారి మంచితనాన్ని, దూరదృష్టిని, భారతదేశం పట్ల ప్రేమను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు, దేశ ప్రజల కోసం పోరాడుతున్నారు. కాబట్టి 2029 దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను భారతదేశం యావత్తు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా భారతదేశం యావత్తు రాజీవ్ గాంధీ గారి నివాళులు అర్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేదానికి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నాం. రేపు మదనపల్లిలో జరగనున్న మినీ మహానాడును విజయవంతం చేయండి. పసుపు సైనికులు తరలివచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు కోసం చేస్తున్న యజ్ఞంలో పాలు పంచుకొని మదనపల్లి ఐక్యతను చాటాలి. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రాష్ట్రంలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పండుగ మహానాడు వేడుకలకు సన్నాహక మినీ మహానాడు వేడుకలను గురువారం మదనపల్లి పట్టణంలో పారడైజ్ ఫంక్షన్ హాల్లో వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నందమూరి నారా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మినీ మహానాడు వేడుకలను విజయవంతం చేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఓ ప్రకటనలో కోరారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అతి పెద్దగా నిర్వహించుకునే పండుగ కడపలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అది విజయవంతం చేసేందుకు మదనపల్లి నియోజకవర్గంలో నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లేందుకు రేపు జరిగే మినీ మహానాడు వేడుకల్లో చర్చించుకోవడానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. రేపు అనగా 22వ తేదీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మినీ మహానాడు రేపు పారడైజ్ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. దీనికి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరూ నాయకులు తప్పకుండా హాజరు కావాలి. ఇదే కాకుండా జరిగిపోయే 29వ తేదీ మహానాడు కార్యక్రమానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. దయచేసి మీరందరూ ప్రతి ఒక్క గ్రామ కార్యకర్తల నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో చాప కింద నీరుల నిశ్శబ్ద అనిశ్చితి. శనివారం నాటి హనుమాన్ శోభాయాత్ర పోలీస్ ఘర్షణతో దారితీసిన ఉద్రిక్తతలో 1992 నాటి రామజన్మ భూమి ఉద్యమాన్ని హైజాక్ చేసిన నాటి రాజకీయ నేతలు. అదే తరహాలో ఆ రాజకీయ నేతల మార్గంలోనే ఇప్పుడు మరికొందరు నేతలు ఇప్పటి హనుమాన్ శోభాయాత్రను హైజాక్ చేసే పనిలో కుట్రలు పన్నుతున్నారా? వాచ్ ది మైండ్ బ్లోయింగ్ స్పెషల్ స్టోరీ ఓన్లీ ఫర్ జనసైనిక్ న్యూస్ ఛానల్. దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఉగ్రవాదుల చేతిలో బలైన దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. దేశం కోసం బలిదానం చేసిన మహోన్నత నేతలు. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా శ్లాఘించిన మదనపల్లె నేత షేక్ రెడ్డి సాహెబ్. ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. క్షణక్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.